పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు డాక్టర్ కె రవీంద్ర కుమార్. ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరులో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మనము అరటిలో పాటించవలసినటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము. నీటి యాజమాన్యంతో పాటు ఈ పోషక యాజమాన్యం కూడా అరటిలో ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పోషక యాజమాన్యం కానీ మనం చూసుకుంటే చాలామంది రైతులు మొక్క రకాన్ని కానీ లేదా నేలను కానీ వాతావరణాన్ని కానీ వేసే పద్ధతిని కానీ సమగ్రంగా పాటించట్లేదు. దానివల్ల చాలా వరకు కూడా నష్టానికి గురవడం జరుగుతూ ఉంటుంది. మన 1 హెక్టార్ విస్తీర్ణంలో అరటిని పండించేటప్పుడు మన ప్రయోగాల్లో నిర్ధారణ అయింది ఏంటంటే దానికి సుమారు 400 కేజీల పాటు నత్రజనిని 1 హెక్టార్ విస్తీర్ణంలో అరటి తోట తీసుకుంటుంది. దాంతోపాటు ఒక 50 నుంచి 60 కేజీల వరకు భాస్వరాన్ని, 1200 నుంచి 1500 కేజీల పొటాషియం తీసుకుంటుంది. వీటితో పాటు కాల్షియము 200 కేజీలు, మెగ్నీషియం 120 కేజీల వరకు కూడా మనకి తీసుకుంటుంది. కాబట్టి ఈ మూలకాలను మనం అరటి పండించేటప్పుడు సమగ్రంగా అందించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికీ కూడా చాలామంది రైతులు బిందు సేద్యము, ఫెర్టిగేషన్ పద్ధతులు పాటించట్లేదు. సూటిగా ఎరువులు మొక్క దగ్గర వేసేటప్పుడు కూడా మొక్క నుంచి 6 అడుగు దూరంలో 2 వైపులా గొయ్యి తీసి గోతులో ఎరువు వేసి మట్టి వేయమని చెప్తున్నాము. కానీ రైతులందరూ కూడా ఈ స్కిల్డ్ లేబరు అందుబాటులో లేని పరిస్థితుల్లో భూమిపైనే జల్లి ఎరువులను వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ భూమిపైన వేసినప్పుడు ఎండకి ఎరువుల్లో చాలా భాగం ఆవిరైపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఎరువులు నీరు పెట్టినప్పుడు పొలం వాల్ను అనుసరించి ఒక చోటకి చేరి మొత్తం తోటంతటికి సమానంగా అందే పరిస్థితి లేదు. కొన్ని రకాలైనటువంటి పోషకాలు, ముఖ్యంగా పొటాష్ వంటి పోషకాలు భూమిలో లీచింగ్ అంటే అరటి వేరు మండలం నుంచి లోపల పొరలకు వెళ్ళిపోవడం ద్వారా మొక్కకి అందుబాటులో ఉండవు. కాబట్టి మనం రకాన్ని, నేలను అనుసరించి తప్పనిసరిగా దానికి కావాల్సిన పరిమాణంలో ఎరువులను అందజేసుకోవాలి. ముఖ్యంగా స్వల్పకాలిక రకాలైనటువంటి రకాలను అనుసరించినప్పుడు పచ్చరటి లేదా గ్రాండ్ నైన్, పొట్టి పచ్చరటి, కొవ్వూరు బంత, గోదావరి బంత, కర్పూర చక్కెరకేళి, అమృతపాణి ఈ రకాలన్నిటికీ కూడా 200 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం, 200 గ్రాముల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను ప్రతి మొక్కకు దాని జీవితకాలంలో అందజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిలో కావాల్సినటువంటి 50 గ్రాముల భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మొక్క నాటేటప్పుడే, టిష్యూ కల్చర్ మొక్క అయితే 200 గ్రాములు, అదేవిధంగా దుంప నాటేటట్టయితే 300 గ్రాములు మొదట్లోనే ఇచ్చుకొని నత్రజని మరియు పొటాష్ ఎరువులను ప్రతి 15 రోజులకి ఒకసారి, అంటే 9 నుంచి 12 దఫాలుగా, దుంప నాటేటట్టయితే ప్రతి 45 రోజులకి ఒకసారి 5 నుంచి 7 దఫాలుగా అందజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే దీర్ఘకాలిక రకాలైనటువంటి ఎర్ర చక్కెరకేళి, అంతేకాకుండా పోషక ఆవశ్యకత ఎక్కువగా ఉండేటువంటి తెల్ల చక్కెరకేళి రకాలకు 250 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను అందజేసుకోవాలి. మరియు సారం తక్కువగా ఉండి కొంచెం గర్భ నేలలుండి తేలిక నేలల్లో ఈ ఎరువుల ఆవశ్యకత మరింత ఎక్కువగా ఉంటుంది. దీనికి 300 గ్రాముల నత్రజని, 50 గ్రాముల భాస్వరం, 300 గ్రాముల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను వేసుకోవాలి. ఈ ఎరువులను డైరెక్ట్గా మొక్కకి ఇచ్చే బదులు ఫెర్టిగేషన్ ద్వారా, అంటే బిందు సేద్య పద్ధతిలో ఏవైతే ఈ ఎరువులు ఉన్నాయో భాస్వరాన్ని మొదట మొక్క నాటేటప్పుడు ఇచ్చుకున్నా కూడా తర్వాత దశల్లో నత్రజని, పొటాషియం ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఈ బిందు సేద్య పద్ధతిలో ఇచ్చినప్పుడు తేలిక నేలల్లో 25%, బరువైన నేలల్లో 40% వరకు కూడా మనం ఎరువులను ఆదా చేయవచ్చు. దానికన్నా కూడా మనకి నాణ్యమైనటువంటి పంట, అధిక ఉత్పాదకతతో, అంటే 15% వరకు కూడా అధిక దిగుబడిని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. కలుపు మరియు కూలీ ఖర్చులు కూడా బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా బిందు సేద్య పద్ధతిలో నత్రజని యూరియా రూపంలో, పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో బరువైన నేలల్లో ప్రతి 3 రోజులకు ఒకసారి మనం ఇచ్చుకోవాలి. దీనిలో తొలి దశలో, అంటే మొక్క 3వ వారం నుంచి 6వ వారం వరకు కూడా నత్రజనిని ప్రతి మొక్కకు 4 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం 3 గ్రాములు, 7వ వారం నుంచి 14వ వారం వరకు కూడా నత్రజని యూరియా రూపంలో 4.7 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం 4 గ్రాములు చొప్పున, 15వ వారం నుంచి 24వ వారం వరకు కూడా యూరియాని 5 గ్రాములు మొక్కకి, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం 4.5 గ్రాములు, గెల వేసిన తర్వాత 31 నుంచి 35వ వారం వరకు కూడా
యూరియాని 4.7 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం 4 గ్రాముల చొప్పున బరువైన నేలల్లో అందజేసుకోవాలి. అదేవిధంగా తేలికైన నేలల్లో కూడా కొంచెం సారం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో అందజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే చాలామంది రైతులు కొంతవరకు అపోహ కలిగి ఉన్నారు, యూరియా ఎక్కువగా వాడకూడదు, పొటాష్ ఎక్కువగా వాడకూడదు. కానీ ఈ ఎరువుల్ని ఏ రూపంలో ఇచ్చినప్పటికీ కూడా దానికి నత్రజని, పొటాష్ అనేది అందించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులైనటువంటి వేపపిండి, వర్మీ కంపోస్టు, పశువుల పెంట కూడా అందజేసుకోవడం ద్వారా ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను మొక్కకు మనం అందజేసిన వాళ్ళం అవుతాం. డ్రిప్ పద్ధతిలో ఇచ్చినప్పుడు వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ అంటే నీటిలో కరిగేటువంటి ఎరువులు కూడా మనం అందజేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా 319 కానీ 1261 కానీ డిఏపి వంటి ఎరువులను నాటిన 120 రోజులు అంటే 4 నెలల లోపల మాత్రమే అందజేసుకోవాలి. ఎందుకంటే దీనిలో భాస్వరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ భాస్వరం ఆవశ్యకత అనేది మొక్క యొక్క తొలి దశలోనే వేరు, దుంప బాగా తయారవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత దశలో ఈ భాస్వరం ఇచ్చినా కూడా మొక్క తీసుకునే పరిస్థితి ఉండదు. దానితో పాటుగా నేలలో భాస్వరం శాతం ఎక్కువైపోతే అది పొటాషియం అదేవిధంగా జింకును మొక్క తీసుకోకుండా అడ్డుకుంటుంది కాబట్టి నాణ్యత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని తొలి 80 నుంచి 120 రోజుల వరకు భాస్వరంతో పాటు ఉండేటువంటి నీటిలో కరిగిన ఎరువులు వేసుకున్నా కూడా తర్వాత దశలో అంటే మొక్క పూమొగ్గ అంకురించే దశ తర్వాత పొటాషు, నత్రజని ఉండేటువంటి 13-0-45 ఎరువు కానీ లేదా పొటాష్ ఎక్కువగా ఉండేటువంటి 0-0-58 ఎరువును, యూరియాను అందజేసుకోవడం ద్వారా మనం అధిక నాణ్యతను పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో రాయలసీమ జిల్లాల్లో ప్రతి సంవత్సరము పంట మార్పిడి లేకుండా అరటిని పండించడం చేత కాల్షియము, మెగ్నీషియం లోప లక్షణాలు కూడా అధికంగా మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పొలాల్లో మనం తప్పనిసరిగా కాల్షియం నైట్రేట్ రూపంలో ఎకరానికి 10 కేజీల వరకు నెలకు ఒకసారి, మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో ఎకరానికి 10 కేజీల వరకు నెలకు ఒకసారి మొక్క బాగా పెరిగేటువంటి 4 నుంచి 6 నెలల మధ్యకాలంలో అందజేసుకోవడం ద్వారా ఈ పోషక లోప లక్షణాలు కూడా మనం నివారణ చేసుకోవచ్చు. అయితే స్థూల పోషకాలే కాకుండా మొక్కకి సూక్ష్మ పోషకాల ఆవశ్యకత కూడా అధికంగా ఉంటుంది. ఇవి తక్కువ మొత్తంలో అవసరమైనప్పటికీ కూడా ఇవి లేనప్పుడు మొక్క వివిధ రకాలైనటువంటి లోప లక్షణాలు చూపించి నాణ్యత అనేది బాగా పడిపోవడం గమనించడం జరిగింది. కాబట్టి మనకి ముఖ్యంగా అందుబాటులో ఈ అరటికి స్పెషల్గా తయారు చేసేటువంటి అర్కా బనానా స్పెషల్ IAHR వారిది కానీ లేదా NRC బనానా వాళ్ళు తయారు చేసినటువంటి బనానా శక్తి కానీ ప్రతి నెల అంటే 4వ నెల నుంచి 6 నుంచి 7వ నెల వరకు కూడా నెలకు ఒకసారి చొప్పున మనం పైపాటుగా పిచికారీ చేసుకుంటే 5 గ్రాములు లీటర్ నీటికి జిగురుతో పాటు కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ నాణ్యత అనేది బాగా పెరగడం గమనించడం జరిగింది. దిగుబడి కూడా 10% వరకు కూడా మనం పెరగడం అనేది పరిశోధనలో గమనించడం జరిగింది. అయితే ఈ పిచికారీకి రైతులు ఎందుకునో ఎక్కువగా మొగ్గు చూపట్లేదు. డ్రిప్ ద్వారా ఈ సూక్ష్మ ధాతువులను కూడా అందజేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే నేల pH ఎక్కువగా ఉండేటప్పుడు ఈ సూక్ష్మ పోషకాలు డ్రిప్ ద్వారా మనం అందజేసినా కూడా మొక్క తీసుకునే పరిస్థితి ఉండదు. అందుకని కీలేటెడ్ రూపంలో ఉండేటువంటి ఇనుము కానీ, జింక్ కానీ వంటి పోషకాలను మనం డ్రిప్ ద్వారా అందజేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా డ్రిప్ ద్వారా కంటే కూడా సూక్ష్మ పోషకాలను నెలకు ఒకసారి అరటి మొక్కల పైన అదే గెలల మీద పిచికారీ చేసుకోవడం ద్వారా వాటి యొక్క సమర్థవంతంగా మొక్క ఉపయోగపడేటట్టుగా మనం చేసుకోవచ్చు. ఈ అంశాన్ని వీక్షించినటువంటి పాడి పంటలు రైతు సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు.